రాప్తాడులో దళిత సర్పంచ్కు బెదిరింపులు ఎదురయ్యాయి. చెన్నై కొత్తపల్లి మండలం మేడారం సర్పంచ్గా ఉన్న రామాంజనేయులు గ్రామ సచివాలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడారం పంచాయతీలో పనులు చేయకుండా బెదిరిస్తున్నారంటూ కూడా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారని కూడా సర్పంచ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇక ఈ విధంగా కూడా తనకు టీడీపీ నేతల నుంచి కూడా దళితుడైన తనకైతే ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయి, ఇక్కడ తన పని తను చేసుకోనివ్వటం లేదు తనని అంటూ కూడా ఇప్పుడు రాప్తాడులో దళిత సర్పంచ్ బెదిరింపులకు గురవుతున్నారంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయటం అయితే ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పాలి. చెన్నై కొత్తపల్లి మండలం మేడారం సర్పంచ్గా ఉన్న రామాంజనేయులు కనీసం గ్రామ సచివాలయంలో కూడా వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక దళితుడు అవటం వల్లే తనని ఈ విధంగా కూడా దూరం పెడుతున్నారని కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి డిఎస్పీ సార్ గారికి ధర్మవరం వారికి విషయం ఏమనగా, కొంతమంది టీడీపీ నాయకులు పంచాయతీ పనులు చేయవద్దు నువ్వని బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం ముందు నీవు బిల్లు ఎలా పెట్టుకుంటావు అని బెదిరిస్తున్నారు. వీరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. అయ్యా, నేను శ్రీరామాంజనేయులు సన్నాఫ్ శ్రీ నరసింహుడు అను నేను ఎస్సీ మాది కులానికి చెందిన దళిత సర్పంచ్ను. కొంతకాలంగా టీడీపీ నాయకులు గ్యాలి మిషన్ నరసింహులు, సందులో వెంకటేష్, అసల జగదీష్, డీలర్ కిష్టయ్య, అసల వెంకీ పై వారందరూ కలిసి నన్ను మాది కులానికి చెందిన వాడినని గ్రామ సచివాలయంలో కూడా రానికుండా అడ్డుపడి నన్ను పంచాయతీకి సంబంధించిన పనులు కూడా చేయకుండా అడ్డుపడుతున్నారు. చేసిన పనులు కూడా బిల్లు రాకుండా అడ్డుపడుతున్నారు. నేను చేసిన పనులకు అధికారులను అడగ్గా టీడీపీ నాయకులు చెప్తేనే పనులు చేస్తామని బిల్లులు చేస్తామని అంటున్నారు. 77వ రాజ్యాంగం జరుపుకున్న కొంతమంది వ్యక్తులు రాజ్యాంగాన్ని హక్కులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. కావున వీరిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి నాకు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు. ఇట్లు మేడాపురం సర్పంచ్ శ్రీ రామాంజనేయులు. ఇక దళిత సర్పంచ్ను బెదిరింపులకు గురి చేస్తున్నారు అనే వార్తల గురించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, ఈ రాప్తాడు సర్పంచ్ ఆరోపణల గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం పైన రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి మేడాపురం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామాంజనేయులు అక్కడ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల పైగా ఇప్పటికే అక్కడ సర్పంచ్ గా ఉంటున్నప్పటికీ అయితే గతంలో తన పనులు తాను చేసుకుంటూ అదే విధంగానే ఆ గ్రామం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో వచ్చి లేదా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల అంశంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ రామాంజనేయులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కొంతమంది తనను వేధింపులకు గురి చేస్తున్నటువంటి విధంగా రామాంజనేయులు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తాను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇలా వేధిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా తను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారో వారందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనేటువంటి విధంగా తగిన చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తూ రామాంజనేయులు దళిత సర్పంచ్ డిఎస్పీ కూడా మొరపెట్టుకున్నటువంటి విషయం స్పష్టంగా సెల్ఫీ వీడియో ద్వారా అర్థం అవుతుంది. అయితే ఏదైతే మేడాపురం గ్రామంలో ఆ గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ప్రధానంగా మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి అవసరాలు, ప్రధానంగా ఎలాంటి రోగాలు ఇవన్నీ కూడా ప్రబలకోకుండా అక్కడ చాలా నాలాల పనులు కావచ్చు, చిన్నటువంటి ఇది కావచ్చు, విద్యుత్ దీపాలకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి పనులు గ్రామంలో ఏవైతే అవసరమవుతాయో అలాంటి పనులు నిర్వహిస్తూ వారి ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలను మన్ననలు పొందుతున్నటువంటి నేపథ్యంలో అయితే స్థానిక నాయకులు నన్ను బాగా వేధింపులకు గురి చేస్తున్నారు అనేటువంటి విధంగా ప్రధానంగా కొన్ని పేర్లను కూడా ఆయన స్పష్టంగా సెల్ఫీ వీడియోలు స్పష్టంగా ప్రకటించారు. నరసింహులు కావచ్చు, అదేవిధంగానే వెంకటేష్, జగదీష్, అంతేకాకుండా వెంకీ, ఇలా కొంతమంది నన్ను పూర్తిగా వేధిస్తున్నారు. నేను ఏదైనా ప్రాంతాలకు వెళ్తే కనీసం
సచివాలయంలో కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఒక దళిత వ్యక్తిని కాబట్టి ఇలా దౌర్భాగ్య పరిస్థితులను ఎదుర్కోవాలా అనేటువంటి విధంగా కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా దాదాపు 6 లక్షలకు సంబంధించినటువంటి ఆ పనులు ఏవైతే చేపట్టానో ఆ పనులకు సంబంధించి ఇప్పటిదాకా బిల్లులు కూడా రాలేదు. తీవ్రంగా ఆ బిల్లులు రాకోకుండా నన్ను ఆపు చేశారు అనేటువంటి విధంగా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే కనీసం సచివాలయంలోకి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా అక్కడికి వెళ్తే రావద్దనేటువంటి విధంగా వారు వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈఓఆర్డి ఎవరైతే ఉన్నారో ఈఓఆర్డికి సంబంధించి మండల కార్యాలయంలో ఈఓఆర్డి ఉంటారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి పనులు చేపట్టినటువంటి వాటి విషయం పైన ఆ బిల్లులు పెడితే వాటికి సంబంధించి బిల్లులు చేయాలనేటువంటి విధంగా ఈఓఆర్డి దగ్గరకు మండల కార్యాలయానికి వెళ్తే సమాధానం ఏ విధంగా సేకరించుకుంటారో తెలియదు. కానీ ఉన్న ఫలంగా 3-4 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు అక్కడ వాలిపోతూ నన్ను బెదిరిస్తున్నారు. అసలు లోపలికి కూడా పోనివ్వడం లేదు అనేటువంటి విధంగా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ వ్యవహారంలో కూడా ఇప్పుడు అధికారులు కూడా నాయకులకు తగ్గట్లుగా నడుచుకోవాలని సర్పంచ్కి సలహా ఇస్తున్నట్లుగా కూడా తాను చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది నిజంగానే ఈ ఆరోపణలు? అంటే దీని మీద టీడీపీ వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నారా? అసలు ఏంటి దీని గురించిన డీటెయిల్స్? ప్రస్తుతానికి సంబంధించి రామాంజనులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తారు. సెల్ఫీ కూడా వీడియో కూడా విడుదల చేస్తారు. అంతేకాకుండా రాజ్యాంగబద్ధంగా నాకు సంక్రమించినటువంటి హక్కులు అదేవిధంగా ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా అమలు కాకుండా అంటే ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కులను కూడా వాళ్ళందరూ కూడా తుంగలోకి తొక్కేటువంటి విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా అధికారులు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడైతే ఎవరున్నారో వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలని వారిని సంప్రదించాలనేటువంటి విధంగా సూచన చేయడం బట్టి చూస్తే అధికారులు తమ విధి నిర్వహణలో ఖచ్చితంగా వారైతే ఏదైతే నిబద్ధతగా విధి నిర్వహణలో చేయాల్సి ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏదైతే అధికారులు కూడా తమకు ఎక్కడ స్థానచలనం చెందుతుందో లేకపోతే తమ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేకపోతే ఉన్నతాధికారులు ఏదైనా ఫిర్యాదులు చేస్తారు. ఎందుకంటే అధికార పార్టీ నేతల అండదండలు స్థానిక అక్కడ ఉన్నటువంటి కొంత కూటమి ప్రభుత్వ నాయకులకు ఉండడంతోనే ఈ విధంగా వారు ఏకపక్షంగా వివరిస్తూ వారు చెప్పినటువంటి అంశాలను కూడా అధికారులు నువ్వు అమలు చేయాలి, వారిని సంప్రదించాలి అనేటువంటి విధంగా సూచిస్తున్నారు అనేటువంటి విధంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా అధికారులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, ఎవరైతే దీనికి సంబంధించి ఉన్నతస్థాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉన్నతస్థాయి నేతలు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక దళిత సర్పంచ్ కి ఏదైనా అన్యాయం జరగడం కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల పైన వారికి ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాల్సి ఉంటుంది. స్పందించడం లేదు. అయితే మరోవైపు ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో మాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనేటువంటి విధంగా వారు మరో వీరితో చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వారు చేశారు కదా మేము కూడా చేస్తామనేటువంటి విధంగా కూడా వీరు చెప్తున్నారనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రేమో. అయితే సదరు సర్పంచ్ పోలీసులను ఆశ్రమించడం జరిగిందా? పోలీసులు తన కంప్లైంట్ తీసుకున్నారా? అసలు ఏంటి? రామాంజనేయులు ఎవరైతే సెల్ఫీ విడుదల చేశారో ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇబ్బందుల పైన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాను. అయితే దీన్ని పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాననేటువంటి విధంగా చెప్తున్నారు. ఎందుకంటే తాను ఎక్కడైనా పొలాల దగ్గరికి కానీ ఇట్లా వెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే సచివాలయం దగ్గరికి కానీ లేకపోతే ఈఓఆర్డి కార్యాలయం దగ్గరికి కానీ రాకుండా తాను అడ్డుకుంటున్నారు. వాళ్ళు తాను పొలం పనులకు వెళ్ళేటువంటి కూడా ఆ ప్రాంతాలకు వచ్చి బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉంది అనేటువంటి విధంగా కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసు. ఇక ఈ విధంగా కూడా సర్పంచ్ రామాంజనేయులు సెల్ఫీ వీడియో విడుదల చేయడము, తన దళిత సర్పంచ్ అవటం వల్ల కూడా తన టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటే కూడా తను ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. తను నిధులు కూడా విడుదల చేయటం లేదు. మరొక వైపు ఏంటంటే అధికారులు కూడా టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ కూడా తనకు సలహా ఇస్తున్నారంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించి తను లీగల్గా వెళ్లేందుకు ముందుగా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను కంప్లైంట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగానైతే తెలుస్తూ ఉంది. డిఎస్పీ సార్ గారికి ధర్మవరం వారికి విషయం ఏమనగా కొంతమంది టీడీపీ నాయకులు పంచాయతీ పనులు చేయవద్దు
నువ్వని బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం ముందు నీవు బిల్లులు ఎలా పెట్టుకుంటావు అని బెదిరిస్తున్నారు. వీరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. అయ్యా, నేను శ్రీరామాంజనేయులు సన్నాఫ్ శ్రీ నరసింహుడు నేను ఎస్సీ మాది కులానికి చెందిన దళిత సర్పంచ్ను. కొంతకాలంగా టీడీపీ నాయకులు గ్యాలి మిషన్ నరసింహులు, సందులో వెంకటేష్, అసల జగదీష్, డీలర్ కిష్టయ్య, అసల వెంకీ పై వారందరూ కలిసి నన్ను మాది కులానికి చెందిన వాడినని గ్రామ సచివాలయంలో కూడా రానికుండా అడ్డుపడి నన్ను పంచాయతీకి సంబంధించిన పనులు కూడా చేయకుండా అడ్డుపడుతున్నారు. చేసిన పనులు కూడా బిల్లు రాకుండా అడ్డుపడుతున్నారు. నేను చేసిన పనులకు బిల్లులు అధికారులను అడగ్గా టీడీపీ నాయకులు చెప్తేనే పనులు చేస్తామని బిల్లులు చేస్తామని అంటున్నారు. 77వ రాజ్యాంగం జరుపుకున్న కొంతమంది వ్యక్తులు రాజ్యాంగాన్ని హక్కులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. కావున వీటిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి నాకు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.